సైన్యంలో పనిచేయడం కత్తి మీద సాము. కానీ దేశం కోసం పనిచేస్తున్నప్పుడు కష్టాలనేవి పెద్ద లెక్కలోకి రావు. మన దేశం కోసం ఎంతో మంది వీరులు ప్రాణాలర్పించి మన కోసం, దేశం కోసం, వారి కుటుంబాలకు కూడా దూరమయ్యారు. ముందుగా వారందరికీ వందనాలు. అయితే ప్రాణాలర్పించడమే కాదు, ఎంతో మంది వికలాంగులైన వీర సైనికులు కూడా ఉన్నారు. మనం ఎంతో మంది సూపర్ హీరోస్ కథలు విన్నాం, ఇంకా వింటూనే ఉన్నాం. భారతీయులుగా వారి విషాద కథలు మనకు బాధాకరమే. కానీ వారి త్యాగాన్ని నలుగురికి తెలపడమే కాదు, దేశమంటే, దేశభక్తి అంటే ఏంటో అందరూ తెలుసుకోవాలి. వారి స్ఫూర్తే ఎంతో మంది యువకులను సైన్యంలో చేరేలా చేస్తుంది. అలాంటి సూపర్ హీరో మేజర్ జనరల్ అరుణ్ కుమార్ పాధక్. మేజర్ జనరల్ అరుణ్ కుమార్ సైన్యంలో అందరి మాదిరిగానే ఉత్సాహంగా జాయిన్ అయ్యారు. అయితే ఆయన AK-47లు, మోస్ట్ అడ్వాన్స్డ్ మెషిన్ గన్స్ లాంటివి ఇష్టపడలేదు. సైన్యం గెలుపులోకి కీలక భూమిక పోషించే యుద్ధ ట్యాంకులను నడపాలనుకున్నారు. ఓపెన్ ల్యాండ్ తో యుద్ధం అంటే విజయమా, వీర స్వర్గమా తేల్చేది యుద్ధ ట్యాంకులే. మరీ ముఖ్యంగా 70ల్లో ఎయిర్ ఫోర్స్ ను తక్కువగా వాడేవారు. ఎందుకంటే భీకరమైన యుద్ధ పరిస్థితులు వస్తేనే ఎయిర్ ఫోర్స్ ను రంగంలోకి దించేవారు. పాకిస్తాన్ తో పోరాడాల్సి వచ్చిన ప్రతిసారి కేవలం యుద్ధ ట్యాంకులు, బేపత్సం సృష్టించే మోర్టార్లు కథన రంగంలోకి ముందుండేవి. అయితే అరుణ్ కుమార్ మాత్రం యుద్ధ ట్యాంకులనే ఇష్టపడేవారు. వాటిని ఎలా నడపాలి, ఆయుధాలను ఎలా ప్రయోగించాలో నేర్చుకోవాలని కుతూహలంగా ఉండేవారు. మొదట ఆయన ఆర్మీలో పనిచేసినప్పుడు మోటార్ ఎక్స్పర్ట్స్ గా ముందుకు సాగాలని, వాటితో పాటు గ్రెనేడ్ లాంచర్స్ అవసరం వ్యాలీలో ఎక్కువగా అవసరం ఉంటుందని ఉన్నతాధికారులు సూచించారట. కానీ ప్రతిరోజు తనకు యుద్ధ ట్యాంకులు నడపటం, వాటిని పేల్చడం ఇష్టం. ఆ ఇష్టమే నన్ను సైన్యం వరకు తీసుకొచ్చిందని ఉన్నతాధికారులను బ్రతిమలాడుకున్నాడట. దీంతో ఇతని ఇష్టాన్ని, ప్యాషన్ ను చూసి నిబంధనలను కాస్త పక్కనకు పెట్టి ఛాన్స్ ఇచ్చారట. ఇంకేముంది, యువకుడిగా ఉన్న అరుణ్ కుమార్ మొదట తన ట్రైనింగ్ ను విజయవంతంగా యుద్ధ ట్యాంక్ పై తీసుకున్నారు. నేలపై పెరుగుతూనే వాయు వేగంతో వెళుతూ నిప్పుల వర్షం కురిపించేవి. 105mm మందుగుండును ఒకేసారి 44 రౌండ్ల జనరల్ మెషిన్ గన్ మాదిరిగా శత్రువును గొక్క తిప్పుకోనివ్వకుండా చేయగలవు. గంటకు 50 కిలోమీటర్ల వేగం, ఎత్తును సులువుగా చేరుకోగలవు. చిన్న సపోర్ట్ ఉన్నా సరే హైట్ పై పొజిషన్ తీసుకుని పేల్చగలదు. లెజెండరీ ట్రైనర్స్ దగ్గర ఆయన ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత దాని రిపేర్ నుంచి ప్రతి ఒక్క విషయంపై ఆయన అవగాహన సాధించారు. వెహికల్ సౌండ్ ని బట్టి మేజర్ అరుణ్ కండిషన్ చెప్పేసేవాడు. ఆయుధాలు ఎలా పేల్చాలి, టార్గెట్ రీచింగ్ కు ఎలాంటి వ్యూహం పన్నాలి అని ఆయన అహోరాత్రులు కష్టపడి నేర్చుకున్నారు. మేజర్ జనరల్ అరుణ్ అంటేనే విజయవంత ట్యాంకర్ వస్తుందని యువకులంతా ఆయనకు సెల్యూట్ చేసేవారు. అదే సమయంలో 1971 యుద్ధం వచ్చింది. పాకిస్తాన్ చేసిన మరో కుట్రను భగ్నం చేసి భారత్ సత్తా చూపేందుకు మన ఆర్మీ కథన రంగంలోకి దిగింది. అదే సమయంలో విజయంతో తాను కూడా ముందుండి ట్యాంకర్ తో పాక్ ను తుక్కు చేశాడు. కంటికే కనిపించని శత్రువుతో దూరంగా ఉండి బాంబులు పేల్చినప్పుడు తెలివైన సైనికుడు శబ్దంతో విధ్వంసాన్ని చూస్తాడు. అంటే ఆ సౌండ్ ను బట్టి బాంబు ఖాళీ ప్రదేశంలో పేలిందా, శత్రువు వాహనాన్ని తాకిందా, లేదంటే బిల్డింగ్ ను కూల్చిందా అనేది అంచనా వేయగలగాలి. ఆ సౌండ్ ను బట్టి శత్రువు ఏ మేరకు నష్టపోయి ఉంటాడనేది అంచనా వేయడంలో మేజర్ జనరల్ అరుణ్ ది అందవేసిన చేయి. అయితే ట్రైనింగ్ తీసుకునే దగ్గర నుంచి 1971 పాక్ తో యుద్ధం వరకు ప్రతిరోజు ఆయన బాంబుల శబ్దాలను వినాల్సి వచ్చేది. కొత్త తరానికి కూడా ఆయన తాను నేర్చుకున్న మేధాశక్తిని అందించారు. కానీ 1971 యుద్ధ సమయంలో ఆయన ప్రతిరోజు బాంబుల మధ్య ఉన్నారు. బాంబుల మోతకు ప్రతిరోజు ఆయన వినికిడే శక్తి తగ్గుతూ వచ్చేది. ఆ రోజుల్లో ఉన్నతాధికారులకు కూడా డబుల్ ప్రొటెక్షన్ హెయిరింగ్ ఎయిడ్స్ ఉండేవి కావు. దాదాపు 25 ఏళ్లు ఆయన బాంబుల మధ్య ఉన్నారు. కానీ 1971 యుద్ధంలో పాకిస్తాన్ మోకలను ఏరిపారేస్తుంటే ఆయన మరింత ముందుకు సాగారు. ఆ బాంబుల హోరుకు చెవులు నొప్పి పెడుతున్నా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. యువకులు ఆ చప్పుడును తట్టుకునేవారు. కానీ ఆయనకు 25 ఏళ్ల పాటు ఆ చప్పుడు విని విని చెవుల్లో ఎప్పుడూ మోత మోగుతూనే ఉండేది. ఎందుకంటే ఒక్కసారి యుద్ధ ట్యాంకు నుంచి బాంబు రిలీజ్ అయితే 180 డెసిబల్స్ సౌండ్ రిలీజ్ అయ్యేది. అలాంటిది వందల ట్యాంకుల మధ్య కొన్ని రోజుల పాటు యుద్ధం ముగిసే వరకు ముందుండి నడిపారు. ఏదైనా శబ్దం 85 డెసిబల్స్ ఉంటే అది నార్మల్. కానీ 180 డెసిబల్స్ ఒక్క బాంబు మోతతో 24 గంటలు ఆయన వినేవారు. తానే ముందుండి నడుపుతూ ఉండేవారు. ఒక మిషన్ గన్ నుంచి 180 డెసిబల్స్ సౌండ్ వస్తుంది. అలాంటిది రోజంతా అంటే కర్ణబేరి ఆయనకు చిట్లిపోయింది. మామూలుగా మనం కాస్త గట్టిగా మాట్లాడితేనే 60 డెసిబల్స్ ఉంటుంది. ట్రాఫిక్ సౌండ్ 85 dB ఉంటుంది. అంటే నార్మల్ ట్రాఫిక్ సౌండ్ ను కూడా మన చెవి వినలేదు. అంబులెన్స్ సౌండ్ ను దగ్గర నుంచి గంటపాటు వింటే మన చెవి ఆటోమేటిక్ గా పాడైపోతుంది. రోజంతా వింటే వినికిడి శక్తి తగ్గిపోతుంది. ఈ విషయం స్వయంగా డాక్టర్లు చెప్పిందే. దాదాపు 150 డెసిబల్స్ సౌండ్ ను అంబులెన్స్ సైరన్ రిలీజ్ చేస్తుంది. అలాంటిది కొన్ని వేల రెట్ల సౌండ్ ను విన్నారు అరుణ్ కుమార్.
యుద్ధం ముగిసే నాటికి ఆయనకు కాస్త వినిపించేది. కొన్నాళ్ల పాటు చెవిలో బాంబుల మోత తప్ప మరొకటి వినిపించేది కాదు. అంటే ఎవరైనా మాట్లాడినా సరే బాంబుల మోతలా వినిపించేదన్నమాట. ప్రశాంతంగా ఉన్న చెవిలో బాంబుల మోత హోరెత్తేది. యుద్ధం ముగిసినా చెవిలో హోరు మాత్రం తగ్గలేదు. అయితే మేజర్ అరుణ్ యుద్ధంలో గెలిచామనే సంతోషంలో ఉన్నారు. దీంతో తన వినికిడి సమస్యను కూడా మరిచిపోయారు. ఆ తర్వాత గాయాల పాలైన తన టీంను పలుకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వరుసగా నెలపాటు సమీక్షలు, ఇతర వ్యూహాలపై చర్చించిన ఆయనకు వినికిడి సమస్యలు మొదలయ్యాయి. దీంతో ఆర్మీ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకున్న ఆయనకు డాక్టర్లు షాకింగ్ న్యూస్ చెప్పారు. మీకు భవిష్యత్తులో చెవులు వినిపించవని, కన్నబేరి పూర్తిగా డ్యామేజ్ అయిపోయిందని చెప్పారట. అయినా సరే మేజర్ జనరల్ అరుణ్ కుమార్ ఏమాత్రం నిరాశపడలేదు. అది ఎంతలా అంటే హియరింగ్ మిషన్ పెట్టుకున్న పనిచేయని స్థితికి చేరింది. వినికిడి సమస్యతో ఆయన కాస్త ముందుగానే రిటైర్ కావాల్సి వచ్చింది. అయినా సరే బాధపడలేదు మేజర్ జనరల్. నాకు ఎంతో మంది స్ఫూర్తినిచ్చారు, మీకు నేను స్ఫూర్తినిచ్చాను అనుకుంటున్నాను. అంతేకాదు నా దగ్గర శిక్షణ తీసుకున్న నా హీరోలు ఇచ్చిన ప్రాణాల ముందు నా చెవులెంత. ఇంకా చెప్పాలి అంటే చిన్నవాళ్లు చనిపోయి యుద్ధం తర్వాత నేను బ్రతికి ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను. మీరు భారత జెండాను ఎప్పుడు తలెత్తుకొని నిలబడేలా చేస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నానంటూ ఆయన తన సిబ్బందికి వీడ్కోలు చెప్పి సగర్వంగా రిటైర్ అయ్యారు. ఇంటికి వచ్చిన తర్వాత మేజర్ అరుణ్ కుమార్ కు చివరికి డోర్ బెల్ కూడా వినిపించేది కాదు. ఆ విషయం తన కుటుంబ సభ్యులకు తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. ఎందుకంటే కొన్ని వేల డెసిబెల్స్ సౌండ్ ను కొన్ని వందల గంటల పాటు వినడంతో ఆయనకు వినికిడి శక్తి పోయింది. మనవరాళ్లు ఆడుకుంటుంటే చూసి మురిసిపోతారు, కానీ వారి మాటలు మాత్రం వినలేనందుకు ఆయన బాధపడరు. మేజర్ మాత్రమే కాదు, అందుకు మేం కూడా బాధపడలేదంటారు ఆయన సతీమణి. నాయకులు తమ సంపాదనను చూపించి పిల్లల ముందు డాంబికాన్ని ప్రదర్శిస్తారు. ఒక సైనికుడు ఒంటిపై గాయాలను తన పిల్లలకు, తన తర్వాతి తరం వారికి చూపించి స్ఫూర్తినిస్తాడు అని మేజర్ భార్య చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని కదిలించాయి. ఇది ఒక మేజర్ అరుణ్ కథ మాత్రమే కాదు, దీంతో ఎంతో మంది సైనికుల కథ. యుద్ధం చేసి వచ్చిన తర్వాత ప్రతి సైనికుడు మానసిక సమస్యలను ఎదుర్కొంటాడు. కొంతమందికి గాయాలవుతాయి, మరి కొంతమందికి ఇలా వినికిడిపోతుంది. ఏది జరిగినా అది దేశం కోసమేనంటారు మేజర్ అరుణ్. ఏది వినిపించినా వినిపించకపోయినా మన జాతీయ పతాకం కళ్ళెదురుగా కనిపిస్తే చెవుల్లో జాతీయ గీతం నాకు తెలియకుండానే మారుమోగుతుంది అంటారు. ఎంతకంటే నాకు మరేది వద్దంటారు మేజర్ జనరల్ అరుణ్ కుమార్ పాఠక్. ఆ సూపర్ హీరోకి మనమందరం సెల్యూట్ చేయాల్సిందే. జై హింద్. మరి మేజర్ జనరల్ అరుణ్ కుమార్ మనకు చెప్పింది ఒకటే, మన దేశం కోసం పోరాడి ఆయన చెవులను పోగొట్టుకోలేదు, సంపాదించుకున్నాడట. అదే ఆయన ఆస్తి అని చెబుతున్నాడు. తర్వాతి తరం వారికి చూపించడానికి ఇది నా ఆస్తి, ఇది నా హక్కు అని చెబుతూ ఉన్నాడు. మరి ఆయన మాటలకు మీరేమంటారు అనే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.